అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంలో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనది బాణంతో రావణుడు ఆవేశంతో ఉండిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడైనటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తరపుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ వేదవిందుడు ఒక మొసని గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూర్తనం దింపగానప్పుడెంపురాంతమయ్యుండనవ్వేళ నుండి భీషణ వేడుకంతో వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంబంధమయ్యున్న గిరిజల కీర్తి పంచాది